ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దారవీడు మండలం మద్దెలకట్ట వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. నూజివీడు నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సులోని 40 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను స్థానికులు బయటకు తీశారు. ఘటనలో 26 మందికి స్వల్ప గాయాలు కాగా మరో 14 మంది పరిస్థితి విషమంగా ఉంది. సంఖ్య మరికొంత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సబ్ కలెక్టర్ ఎస్ఐ సాంబశివయ్య జేసీబీ సహాయంతో ప్రయాణికులను బయటకు తీస్తున్నారు. క్షతగాత్రులను మార్కాపురం ఆసుపత్రికి తరలించారు. ఈ బస్సు ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్. శ్రీనివాస్. ప్రకాశం జిల్లా మద్దెలకట్ట వద్ద పెద్దారవీడు మండలం మద్దెలకట్ట వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 40 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. అతివేగంగా బస్సు వస్తూ మూలమలుపు వద్ద ఒక్కసారిగా వేగంగా మలుపు తిప్పడంతో ఒకసారిగా పల్టీలు కొడుతూ రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఆ డౌన్ ఫాల్ లో కూడా ఈ బస్సు పడిపోవడం జరిగింది. అయితే బస్సు ఆ డౌన్ ఫాల్ లో పడేటప్పుడు 2 పల్టీలు కొట్టిన నేపథ్యంలో అంతేకాకుండా బస్సు పూర్తిగా కూడా బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గాయపడటం జరిగింది. అయితే 14 మందికి అయితే తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. తీవ్ర గాయాల పాలైన వారిని అయితే దోర్నాల ప్రభుత్వ వైద్యంలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం మార్కాపురం వైద్యశాలకు అయితే తరలిస్తూ ఉన్నారు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం డ్రైవర్ అతివేగమేనని స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు స్పందించి ఆ బస్సులో ఇరకపోయిన ఈ ప్రయాణికులను కూడా మొత్తాన్ని బయటకు తీసి వెంటనే ఆ వైద్యశాలకు 108 ద్వారా తరలించడం జరిగింది. అటు పెద్దారవీడు, అదేవిధంగా దోర్నాల, ఎర్రగొండపాలెనికి సంబంధించినటువంటి 3 108 వాహనాల్లో గాయపడ్డ ప్రయాణికులను హుటాహుటిన కూడా ఈ దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు అయితే తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే స్థానికులు వెంటనే స్పందించడం, బస్సులో ప్రయాణికులను మొత్తం కూడా బయటకు తీయడంతో కొంతవరకు ప్రమాద తీవ్రత కూడా తప్పినట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనా మూలమలుపు వద్ద అధిక వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక అంచనాకు అధికారులు వచ్చినట్లుగా తెలుస్తుంది. రేఖ. శ్రీనివాస్, ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి ఓవర్ స్పీడ్ కారణమని చెబుతున్నారు. మరి డ్రైవర్ కి సంబంధించి ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏదైనా కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయా? అంటే అతని ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ వల్లనే ఇంతమంది గాయపడ్డ సంఘటనలు నెలకొన్నాయి. ఎవరిదైనా ప్రాణాలు పోతే ఏంటి పరిస్థితి? రేఖ, ఇక్కడ ఈ ఘటన వద్ద చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా ఆర్టీసీ బస్సు సౌకర్యవంతం, సుఖవంతం, అదేవిధంగా రక్షణ అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఆర్టీసీ బస్సు డ్రైవర్లు కూడా ఈ మధ్య కాలంలో అధిక వేగంతో పోతూ ప్రమాదాలకు కారణమవుతూ ఉన్నారు. అయితే మూలమలుపుల వద్ద ఇప్పుడు తెలిసినటువంటి రెగ్యులర్ రూటు, అదేవిధంగా శ్రీశైలానికి పోయేటువంటి భక్తులే కూడా ఈ బస్సులో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తుంది. అటువంటి సమయంలో ఒక్కసారిగా బస్సు అధిక వేగంతో మూలమలుపు వద్ద టర్నింగ్ చేయడం కూడా ప్రధాన కారణమైనప్పుడు ఆ డ్రైవర్ పై కూడా కేసు నమోదు చేసేందుకు అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికీ అక్కడికి సిఐతో పాటు సిఐ అజయ్ కుమార్ కూడా సంఘటనా స్థలానికి వెళ్లి మొత్తం కేసును కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణికుల యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డు చేస్తున్నట్లు తెలుస్తుంది. సబ్ కలెక్టర్, అదేవిధంగా సిఐ, ఎంఆర్ఓ స్థానికంగా అక్కడికి చేరుకునే ఆ పరిస్థితిని కూడా ఆరాధిస్తున్నారు. తిరగబడినటువంటి బస్సును కూడా క్రేన్ సహాయంతో రోడ్డు మీదకు అయితే తీసుకువస్తున్నారు. అయితే స్వల్పంగా గాయపడిన వారిని ప్రథమ చికిత్స చేసి వేరే వాహనాల్లో శ్రీశైలం పంపించే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. రేఖ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దారవీడు మండలం మద్దెలకట్ట వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. దీనికి కారణం ఓవర్ స్పీడ్ అని చెబుతున్నారు. డ్రైవర్ ఓవర్ స్పీడ్ వేళలో మూల మలుపు వద్ద టర్నింగ్ తీసుకునేటప్పుడు అదే వేగాన్ని కంటిన్యూ చేయడం వల్ల ఈ ప్రమాదం అయితే జరిగింది. 23 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం వారంతా కూడా చికిత్స పొందుతున్నారు.